వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. ఆర్ఆర్బి, జేఈ, ఎన్టీపీసీకి సంబంధించిన జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ని ఇస్తున్నాను. కేవలం జేఈ, ఎన్టీపీసీ కాదు, ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో జనరల్ అవేర్నెస్ కామన్ కేటగిరీ కదా, అందులో సిలబస్ కామన్గా ఉంటుంది, బట్ చాలా వ్యాస్ట్గా ఉంటుంది. అందులో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని నేను అందివ్వడానికి చాలా రోజుల నుంచి నేను బిట్స్ సేకరించాను. ఆ బిట్స్ నేను ప్రతిరోజు ఇస్తూ వస్తున్నాను. అండ్ ఆ ప్రీవియస్ వీడియోస్ మీకు కావాలి అంటే ప్లేలిస్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. ఆ లింక్ని క్లిక్ చేస్తే ప్రీవియస్ వీడియోస్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. అండ్ ఈ వీడియోలో కూడా కొన్ని నేను ఇంపార్టెంట్ బిట్స్ని మీకు అందిస్తున్నాను. ఇక్కడ తీయదనం గల చక్కెరలను ఇచ్చారు, అండ్ పంచదార దానికి సంబంధించిన రిలేటివ్ స్వీట్నెస్ కూడా ఇచ్చారు. ఫ్రక్టోజ్ 173, సుక్రోజ్ 100, గ్లూకోజ్ 74, గెలక్టోజ్ 32, మాల్టోజ్ 32, లాక్టోజ్ 16 ఇచ్చారనమాట. అండ్ దానికి సంబంధించి కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇమేజ్ కూడా. అండ్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వుల జీవక్రియను క్రమబద్ధం చేసే హార్మోన్ కార్టిసాల్. తర్వాత ఆల్డోస్టిరాన్ హార్మోన్ రక్తంలో సోడియం స్థాయిని పునరుద్ధరిస్తుంది. తర్వాత పోరాట పలాయన హార్మోన్ అనే అడ్రినలిన్ను పిలుస్తారు. తర్వాత క్లోమంలో లాంగర్ హ్యాన్స్ పుటికలు అంతఃస్రావి గ్రంథులుగా పనిచేస్తాయి. లాంగర్ హ్యాన్స్ పుటికలు ఇన్సులిన్, గ్లూకగాన్ హార్మోన్లను స్రవిస్తాయి. జీర్ణక్రియలో ఏర్పడిన గ్లూకోజ్ను గ్లైకోజన్గా మార్చేది ఇన్సులిన్. తర్వాత ఇన్సులిన్ హార్మోన్ తగినంత ఉత్పత్తి కాకపోతే రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగి మధుమేహ వ్యాధికి గురవుతారు. నెక్స్ట్ది గ్లూకగాన్ హార్మోన్ గ్లైకోజన్ను గ్లూకోజ్గా మారుస్తుంది. పురుష బీజ కోశాలైన ముష్కాలు విడుదల చేసే హార్మోన్ టెస్టోస్టిరాన్. టెస్టోస్టిరాన్ విడుదల కాకపోతే నపుంసకత్వం వస్తుంది. స్త్రీ బీజ కోశాలు విడుదల చేసే హార్మోన్లు ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్. గర్భధారణ సమయంలో పిండ ప్రతిస్థాపనకు తోడ్పడే హార్మోన్ ప్రొజెస్టిరాన్. ఈస్ట్రోజన్ హార్మోన్ల వల్ల ఫెలోపియన్ నాళాలు వృద్ధి చెందుతాయి. నాడీ కణంలో జరిగే అన్ని సంశ్లేషణ చర్యలు కణదేహం లేదా సైటాన్లో జరుగుతాయి. నెక్స్ట్ ఆర్ఎన్ఏ ప్రోటీన్తో ఏర్పడ్డ రైబోసోముల సమూహాలైన నిస్సెల్ రేణువులు ఉండటం కణదేహం ప్రత్యేకత. ఇతర నాడీ కణాల నుండి సమాచారాన్ని కణదేహానికి అందించే నిర్మాణాలు డెండ్రైటులు. నెక్స్ట్ ప్రతి నాడీ కణానికి ఒకే ఒక్క ఎక్సాన్ ఉంటుంది. నాడీ కణంలో ఎక్సాన్కు మైలీన్ తొడుగు ఆవరించి ఉంటుంది. ఎక్సాన్ నుండి విద్యుత్ ప్రచోదనాలు బయటకు పోకుండా కాపాడేది మైలీన్ తొడుగు. నెక్స్ట్ మెదడును వెన్నుపామును కప్పుతూ ఉండే 3 త్వచాలు మధ్వి, లౌతికళ, వరాసిక, పయామీటర్, హరక్నోరిడ్ అండ్ డ్యూరామీటర్. నెక్స్ట్ కపాలం అనే పెట్టెలాంటి నిర్మాణంలో మెదడు ఉంటుంది. మెదడులో అతిపెద్ద భాగం మస్తిష్కం లేదా ముందు మెదడు. మెదడు ఉపరితలం మీద ఉండే అనేక గట్లను గైరీ అంటారు. మెదడులో ఉండే కుడి మస్తిష్కార్త గోళం శరీర ఎడమ భాగపు చర్యలను నియంత్రిస్తుంది. నెక్స్ట్ది శరీర జీవక్రియలను నియంత్రించే కేంద్రాలు మధ్యాముఖం ఆధీనంలో ఉంటాయి. శరీరంలో నియంత్రిత చలనాలన్నీ అనుమస్తిష్కం ఆధీనంలో ఉంటాయి. వెన్నుపాము నుండి 31 జతల నాడులు వెలువడతాయి. పరాదీయ నాడీ వ్యవస్థలో 43 జాతుల నాడులున్నాయి. 12 కపాల నాడులు మరియు 31 కశేరు నాడులు ఉన్నాయి. నెక్స్ట్ది హృదయ స్పందనాన్ని, క్లోమ గ్రంథుల స్రావాన్ని నియంత్రించే కపాల నాడి, 10వ నాడి లేదా వేగస్ నాడి. తర్వాత మెదడు కాండంలో ఉండే భాగాలు
ఫ్రాన్స్ వెరోలి మజ్జాముఖం. నెక్స్ట్ ఇవాన్ పావ్లోవ్ అనే శాస్త్రవేత్త కుక్కలపై నిబంధన సహిత ప్రతిచర్యలు గురించి ప్రయోగాలు చేశారు. నెక్స్ట్ ఇది మెదడు దశాబ్దంగా పిలువబడే సంవత్సరాలు 1990 నుంచి 2000. శిలీంధ్రాల సిద్ధ బీజాలు ద్వారా అలైంగికోత్పత్తి జరుగుతుంది. తర్వాత ఈస్ట్ కణాలలో కోరికీభవనం పద్ధతి ద్వారా అలైంగికోత్పత్తి జరుగుతుంది. స్పోరులేషన్ అనగా శిలీంధ్రాలలో సిద్ధ బీజాలు ఏర్పడే పద్ధతి. తర్వాత బ్యాక్టీరియా, యుగ్లినా వంటి జీవులు ద్విధా విచ్ఛితి ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. ఉద్యానవన మొక్కల అభివృద్ధికి శాఖీయ ప్రత్యుత్పత్తి పద్ధతి అవలంబిస్తారు. తర్వాత కణుపుల ద్వారా శాఖీయోత్పత్తి జరిపే మొక్క గడ్డి మొక్క. ఆలుగడ్డ వ్యవసాయంలో కన్నుల ద్వారా కొత్త పంటను వేస్తారు. రణపాల ఆకులలో ఉండే పత్రోపరిస్థిత కోరకాల ద్వారా అలైంగికోత్పత్తి జరుగుతుంది. తర్వాత మందార, గులాబీ మొక్కల కొమ్మల నుండి తీసిన ఛేదనాలను ముదిరిన లేక గట్టిదారు ఛేదనాలు అంటారు. తర్వాత వేళ్ల ఛేదనంతో అలైంగిక ప్రత్యుత్పత్తి జరిగే మొక్కలకు ఉదాహరణ క్యారెట్. కాండ ఛేదనం ద్వారా మొక్కల వ్యాప్తి జరగడానికి ఉపయోగించే రసాయనాలు ఇండోల్ అసిటిక్ ఆమ్లం, ఇండోల్ బ్యూటరిక్ ఆమ్లం, నాప్థిలిన్ అసిటిక్ ఆమ్లం. నెక్స్ట్ది వేళ్ల కొరకాల ద్వారా శాఖీయోత్పత్తి జరిగే మొక్కలకు ఉదాహరణ కరివేపాకు, వేప. తర్వాత అప్రోచ్, క్లెప్ట్, టంగ్, బడ్ గ్రాఫ్టింగ్ వంటి 4 పద్ధతులను మొక్కల అంటు కట్టడంలో పాటిస్తారు. ఒక మొక్క కణం పూర్తి మొక్కను ఇవ్వగలిగే శక్తిని టోటిపోటెన్సీ అంటారు. మనకు ఇష్టం వచ్చిన రీతిలో మొక్కలను పెంచుకోవడం కణజాల వర్తనం ద్వారా సాధ్యమవుతుంది. కృత్రిమ యానకంలో కణాలను ఉపయోగించి మొక్కగా పెంచవచ్చని మొదటిసారి కనుగొన్న శాస్త్రవేత్త హేబర్లాండ్. తర్వాత ఎక్సోప్లాంట్ భాగం విభజన చెంది ఏర్పడిన ఆకార లేని సముదాయాన్ని కాల్లస్ అంటారు. ఉన్నత స్థాయి మొక్కలలో ఉండే పుష్పం లైంగిక ప్రత్యుత్పత్తి జరగడానికి ఉపయోగపడుతుంది. పరాగ సంపర్కం సహకరించడానికి వీలుగా కీటకాలను ఆకర్షించడానికి పుష్పాలలో ఉండే ఆకర్షణ పత్రావళి ఉపకరిస్తుంది. నెక్స్ట్ది పుష్పంలో పుప్పొడి రేణువులు లేదా సూక్ష్మ సిద్ధ బీజాలు పరాగకోశంలో వృద్ధి చెందుతాయి. స్త్రీ బీజాలైన అండాలు అండాశయంలో ఉంటాయి. నెక్స్ట్ పరాగ రేణువులను స్వీకరించే అండకోశ భాగం కీలాగ్రం. నెక్స్ట్ది పుప్పొడి రేణువుల గురించి అధ్యయనం చేయడాన్ని సిద్ధ బీజ శాస్త్రం పేలినాలజీ అంటారు. అండకోశంలో ఒక స్త్రీ బీజకణం, 2 సినర్జిడ్లు, ఒక కేంద్ర కణం, 3 ప్రతిపాద కణాలు అనే మొత్తం 7 కణాలు ఉంటాయి. వానపాములో గుడ్ల కోశంలో ఫలదీకరణం జరుగుతుంది. వానపాములో ఆత్మ ఫలదీకరణం జరగకపోవడానికి కారణం స్త్రీ బీజకోశాలు ముష్కాల కంటే ముందుగా పరిణితి చెందడం. నెక్స్ట్ది పేరమీషియంలో జరిగే లైంగిక ప్రత్యుత్పత్తి సంయోగం. ఈగలో జరిగే ఫలదీకరణం అంతఃఫలదీకరణం. స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు 2 ఒకే జీవిలో ఉంటే దానిని ఉభయ లైంగిక జీవి అంటారు. తర్వాత పేరిమీషియంలో ప్రత్యుత్పత్తి తప్ప మిగతా అన్ని శారీరక చర్యలు స్థూల కేంద్రకం ఆధీనంలో జరుగుతాయి. తర్వాత అండం విడుదల ద్వారా పగిలిన గ్రాఫియన్ పుటికను కార్పస్ లూటియం అంటారు. నెక్స్ట్ది అండం విడుదల తర్వాత 24 గంటల్లో ఫలదీకరణం జరగకపోతే అండం నశిస్తుంది.
థ్యాంక్ యూ. జై హింద్.